హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఒక ఇన్సిడెంట్ గురించి అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఢిల్లీలో రాజేంద్ర నగర్లో వచ్చేసి ముగ్గురు స్టూడెంట్స్ అయితే చనిపోయినారు కదా. అక్కడ వచ్చేసి విపరీతమైన ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. అదేంటంటే వాళ్ళు ఎందుకు చనిపోయారంటే ఢిల్లీలో వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ అయితే సరిగ్గా లేదు. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా కానీ అక్కడ వచ్చేసి వాళ్ళు డ్రైనేజ్లో అయితే క్లీనింగ్ అయితే చాలా లేట్గా అయితే చేస్తారనమాట. అందుకనేసి అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఒక 10 నిమిషాల్లో వర్షం పడినా కదా రోడ్ల మీద విపరీతమైన నీరు అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఎక్కడైనా కానీ ఇన్స్టిట్యూట్లలో విపరీతమైన నీరు చేరుకుంటేసి ఏదైనా ఏరియాలో సరే ఏరియాలో అయినా నీరు చేరుకుంటాయన్నమాట మెయిన్. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు స్టూడెంట్స్ విషయానికి వస్తే ఏం జరిగిందంటే అక్కడ వచ్చేసి వాళ్ళు దానికి ఎంట్రన్స్ వచ్చేసి బేస్మెంట్ నుంచే ఎంట్రన్స్. మళ్ళీ అట్లా వచ్చేసి ఏ ఇన్స్టిట్యూట్కి అయితే ఉండకూడదు అనమాట బేస్మెంట్ నుంచి ఎంట్రన్స్, కానీ ఆ ఇన్స్టిట్యూట్కి అయితే ఉందన్నమాట. అది వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఎగ్జిట్కి పోయేకి బేస్మెంట్లోకి పోయారనమాట. అప్పటికే వచ్చేసి విపరీతమైన వర్షం పడిపోయి రోడ్ల మీద అయితే నీరు నిలిచిపోయినాయి. అప్పుడు వీళ్ళు ఎట్లా కవర్ చేస్తారంటే ఆ బేస్మెంట్ని ఏదైనా కానీ వర్షం వచ్చేసినప్పుడు మెయిన్ గేట్ పెద్ద గేట్ ఓపెన్ చేసేసి దానికి అట్టలు అవి ఇవి పెట్టేసి కవర్ చేస్తుంటారు అనమాట. ఆ రోజు అంటే నిన్న జరిగింది కదా ఇన్సిడెంట్. ఆ రోజు అప్పుడు ఏం జరిగిందంటే విపరీతమైన వర్షం రావడంతో ఆ గేట్ దగ్గర అయితే పెట్టినారనమాట. కానీ అక్కడ వచ్చేసి ఒక ఎస్యూవీ కారు, పెద్ద కారు వచ్చేసి స్పీడ్తో పోవడం వల్ల ఆ గేట్ కూడా కొద్దిగా దెబ్బతినిపోయి లోపలికి నీళ్ళు అయితే చేరిపోయినాయి. అక్కడైతే అందరూ అయితే పైకి వచ్చారనమాట. పైకి వచ్చే లోపలే విపరీతమైన నీరు పోయేసి కొద్దిగా నీరు అయితే ఉండిపోయినాయి, ఫుల్ అయిపోయింది అనమాట. అప్పటికే మెసేజెస్ పెట్టేశారు స్టూడెంట్స్, పోలీసులకి అయితే మెసేజ్ పెడితే అక్కడికి వచ్చేసి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ అయితే నైట్ 1 గంట దాకా అయితే జరిగింది. తర్వాత వచ్చేసి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్లో అంతా సెర్చ్ చేయగా ముగ్గురు డెడ్ బాడీస్ అయితే దొరికినాయి అనమాట. ఒక ఆమె వచ్చి కేరళ ఏమో, ఇద్దరు వచ్చేసి ఢిల్లీ వాళ్ళే. అలాగా ముగ్గురు అయితే చనిపోయారు. వీళ్ళు ఎందుకు ఇంత డ్రైనేజ్ సిస్టమ్ నెగ్లిజెన్స్గా ఉంటారంటే ఎప్పుడైనా కానీ డ్రైనేజ్ సిస్టంలో అయితే కన్నా ఢిల్లీ ప్రభుత్వం అయితే కొద్దిగా నెగ్లిజెన్స్గానే ఉందని చెప్తున్నారు అన్నమాట. మొత్తము వాళ్ళు వచ్చేసి టైం టు టైం డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేసింటే కన్నా వీళ్ళ ముగ్గురికి అయితే కొద్దిగా ప్రాణాలు అయితే రక్షించుకునేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ల దగ్గర అయితే చాలామంది స్టూడెంట్స్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు ఢిల్లీలోనే సేమ్ ఒక ఏరియాలో వచ్చేసి ఒకతను వర్షం పడిపోయింటే రోడ్డు దాటుతూ ఉండగా అక్కడ ఏం జరిగిందంటే నీళ్ళు వస్తున్నాయన్నమాట. నీళ్ళు వస్తుంటే అతను జంప్ చేసి గేట్ను పట్టుకున్నాడు అనమాట. ఆ వర్షాల కారణంగా గేట్ దగ్గర ఏంటంటే కరెంటు వైర్ ఉంటుంది కదా, కరెంటు వైర్ వచ్చేసి గేటు మీద పడింది. అది అతను చూసుకోలేదన్నమాట. గేట్ను పట్టుకుంటానే పెద్ద షాక్ తగిలిపోయి అక్కడికక్కడే చనిపోయాడు అనమాట. ఇట్లా ఇన్స్టిట్యూషన్ దగ్గరే ఢిల్లీలో ఎక్కువైతే కేసులు అయితే చూస్తున్నాము అనమాట, డెత్ కేసులు చూస్తున్నాము. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇలా ఐఏఎస్కి ఇట్లా ప్రిపేర్ పోయినప్పుడు కొద్దిగా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇదైతే నా సజెషన్ అనమాట. ఎందుకంటే ఎక్కువ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో ఏంటంటే విపరీతమైన జనాలు ఉంటారనమాట. అక్కడ వచ్చేసి ఏదైనా కానీ షార్ట్ సర్క్యూట్ కానీ ఇలాంటివి ఏమైనా ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు అయితే మనకి ఎస్కేప్ అయ్యేంత టైం కూడా ఉండదన్నమాట. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే స్టూడెంట్స్ అందరూ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ అయితే నేను షేర్ చేసుకోవాలనుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా వహించి రోడ్ల మీద కూడా అక్కడక్కడ వచ్చేసి మ్యాన్ హోల్స్ కూడా ఉండవు అనమాట. ఇవి కాలువకు హోల్స్ ఉంటాయి కదా, అక్కడ మూతలు కూడా ఉండవు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అనమాట. మనకేంటంటే నీరు విపరీతంగా వస్తున్నప్పుడు రోడ్ల మీద మనకి ఎక్కడ హోల్ ఉంది ఎక్కడ లేదనేది మనకు తెలియదు అనమాట. అందుకోసమని కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళండి అనమాట. అందరూ ఎక్కడి నుంచి బయట స్టేట్ల నుంచి పోతారో ఐఏఎస్ ఐపీఎస్ చదవాలని వారి కళలు వచ్చేసి ఇలాంటి విషయాల్లో అయితే కలగానే మిగిలిపోతాయి అనమాట. పాపం చనిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది అనమాట ఈరోజు విశేషము. కొద్దిగా జాగ్రత్తగా అయితే పాటించండి రోడ్లల్లో కానీ ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.